ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు. సుప్రీం తీర్పై దళిత సంఘాల ఆందోళన. మద్దతుగా నిలిచిన ప్రతిపక్ష నేతలు. బీహార్లో ఆందోళనకారులపై పోలీసుల లాఠీచార్జి. ఇది ఇప్పుడు ఎందుకు రాసింది ఇంత పెద్దగా అంటే మొదటి పేజీలో V6 వివేక్ గారేమో మాలవారు, ఎస్సీ వర్గీకరణ ఉద్యమం చేపట్టేదేమో మాదిగవారు. ఇప్పుడు మాదిగవారి మాలవారి మధ్య చిచ్చు పెట్టడానికి కథ. దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయట. మరి తెలంగాణలో ఎక్కడ నిరసనలు జరుగుతలేవు? తెలంగాణలో నిరసనలు ఎందుకు జరుగుతలేవు అంటే ఇప్పుడు మాదిగల వ్యతిరేక పేపర్ అని దీన్ని అర్థం చేసుకోవాలి మనం. ఇక వెలుగు పేపర్ని మాదిగలు ఎవ్వరు కూడా చదవకుర్రి, మీకు వచ్చే ఫలాలను కూడా ఇవ్వద్దని లేని నిరసనలను ఉన్నట్టు ఇక మొదటి పేజీలోనే రాసుకొచ్చింది. ఇన్ని రోజులు ఇది మన పేపరు, ఇది దళితుల పేపరు, ఇది తెలంగాణ పేపర్ అనుకున్నాం కదా. ఇది తెలంగాణ పేపర్ కాదు, ఇటు నా మాదిగ పేపర్ కాదు, ఇటు నా మాల పేపర్ కాదు, ఏది కాదు. వర్గీకరణ ఫలాలు అందరు సమానంగా తీసుకోవాలని, వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే మళ్ళీ దాని మీద మళ్ళా నిరసనలు చేపట్టినంటే ఈ నిరసనలు చేపట్టిన వాళ్ళు ఎంత దుర్మార్గులు అర్థం చేసుకోరు. సమాన వాటా ఉండద్దా? బీసీలకు ఏబిసిడి వర్గీకరణ ఉన్నట్టు ఎస్సీలకు ఏబిసిడి వర్గీకరణ ఎందుకు ఉండకూడదు? ఎస్సీల్లో ఉన్న ఒక మాల మాదిగలే ఈ వర్గీకరణ ఫలాలన్నీ తినల్లా? ఇటు మాదిగల్లో ఉన్న ఉపకులాలు, అటు మాలల్లో ఉన్న ఉపకులాలకు ఈ వర్గీకరణ ఫలాలు అందొద్దా? వర్గీకరణ ఈ రాజ్యాంగ ఫలాలు అందొద్దా? రాజ్యాంగం ఏం సూచిస్తున్నది? అట్టడుగున ఉన్న పేదవాడి వరకు చేరాలి ఏదైనా. అదే ప్రజాస్వామ్యం యొక్క ప్రధాన లక్ష్యం అన్నది కదా. మరి ఒక మాలలు ఒక మాదిగలే ఉన్నారా ఎస్సీలలో? కాబట్టి ఈ కృత్రిమ నిరసనలు, ఈ కృత్రిమ వార్తలు, ఇది లేనోళ్ళని రెచ్చగొట్టడానికి రాసిన వార్తలు లెక్క అర్థం చేసుకోవాలి. మాదిగలారా ఈ పేపర్ కాలబెట్టుర్రు ఈ పేపర్.